మామూలుగా కొత్తగా సినిమా ఇండస్ట్రీకి వచ్చే దర్శకులు ఇలాంటి సబ్జెక్టుతో వస్తారని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే మామూలుగా ఎట్లుంటుంది, ఏదో కమర్షియల్ ఎలిమెంటు, యోయో పాటలు లేకుంటే వాళ్ళు తిట్టుకునేది, లేకుంటే తండ్రిని కొడుకు తిట్టేది, ఆ ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు. మేము కూడా అలాంటి పాట కూడా చేసాం కదా, ఓ మంచి ర్యాప్ సాంగ్, యోయో ర్యాప్ సాంగ్ మేము కూడా చేసాం. అది 12 million వ్యూస్. నేను సబ్జెక్టు మరగా చెప్తున్నా, చాలా చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్టు, బరువైన సబ్జెక్టు, అరుదైన సబ్జెక్టు. అయిగాక ఈ మధ్య కాలంలో ఇలాంటి లేడీ ఓరియంటెడ్ సబ్జెక్టే కదా ఇది. ఇట్స్ నాట్ ఓన్లీ లేడీ ఓరియంటెడ్, ఇట్స్ నేనేం చెప్తానంటే సంపూర్ణ కథ, కుటుంబ కథా చిత్రం. సంపూర్ణ ఇదేదో ఒక లేడీ ఓరియంటెడ్. ఇప్పుడు ఒక లేడీ ఉంటే ఆపోజిట్ కూడా ఒక మ్యాన్ ఉంటాడు కదా. అవును, ఇప్పుడు విమెన్ లోనే మెన్ ఉన్నాడు కదా, విమెన్ నుంచే మెన్ వచ్చాడు కదా. ఆ విమెన్ లో ఉన్న మెన్, అలానే షీలో ఉన్న హీ, ఆమెలో అతడు ఉన్నాడు, ఆమె నుంచి అతడు వచ్చాడు. ఇంగ్లీష్ లో అద్భుతంగా వర్డ్స్ కుదిరినాయేమో, మన తెలుగులో అతను ఆమె ఇలా ఉన్నాయి, కానీ ఇంగ్లీష్ లో అవి బాగా యాక్ట్ అయింది. అదే మామూలుగా సినిమా టైటిల్ తీసుకోండి, అంతా ఆడవాళ్ళను పోరి నిమిషం పిల్లలు మీరు నారి అని పెట్టడం అనేది చాలా ధైర్యంతో కొనుక్కున్నది. దీంట్లో ఆమెని తీసుకోవడానికి కారణం ఏంది? అసలు ఆమెకి మేకప్ గీకప్ ఏం లేనట్టుగా అనిపిస్తుంది కొంచెం చూస్తుంటే, డీగ్లామరైజ్డ్ అనే టైం లేదు. కానీ ఒక జెన్యూన్, ఒక మిడిల్ క్లాస్ ఉమెన్, ఒక మిడిల్ క్లాస్ టీచర్, తను స్వతంత్రంగా బ్రతుకుతున్న ఒక టీచర్, అంతే. ఎలా ఉంటుందో అలానే ఆమె, ఎలా ఉంటుందో అలానే ఆమె. ప్రతి ఇంట్లోనూ ఆవిడ ఉన్నారు. అంటే ఆమె చేసిన గత సినిమాల ద్వారా, ఆమె శుభలగ్నం కానీ, మావిడాకులు కానీ, కమలాసన్ గారి సినిమా కానీ, సో ఆమె ప్రతి ఇంటి మనిషి. సో ఇలాంటి ఒక కుటుంబ స్త్రీ కాకుండా ఇంకెవరు నా నారి అవుతారు? అంతే. లక్కీగా ఆవిడ ఒప్పుకోవడం, ఈ కథ విని ఆవిడ ఖచ్చితంగా చేయడం. విన్న తర్వాత ఏంటి, ఏమంది ఇలాంటి క్యారెక్టర్ చేయాల్సి వచ్చినప్పుడు? ఖచ్చితంగా ఆమె ఫస్ట్ మీట్ లోనే షీ డిడ్ ఇట్, అంతే. షీ యాక్సెప్టెడ్, బట్ కొంచెం టైం పట్టింది. కానీ మేము షూట్కి వెళ్ళడానికి అది ఆమె షెడ్యూల్స్, ఆమె ఒప్పుకోవడం మాత్రం తొందరగా ఒప్పుకుంది. షీ యాక్సెప్టెడ్, అంతే. సరే, ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న సినిమా చేయడం అనేది సాహసం. తీయడం సాహసం కాదండి, రిలీజ్ చేయడం సాహసం. దాని తర్వాత అదే జరిగేది. ప్రెగ్నెన్సీ వచ్చినాక డెలివరీ కావాల్సిందే కదా, ఆ డెలివరీ కావడం చాలా పెద్ద కష్టం. దీన్ని మీరు ఎలా అధిగమించారు? అంటే మామూలుగా షూటింగ్ జరుగుతున్నప్పుడు కొందరు కలిసి వస్తుంది, కొన్ని అవాంతరాలు వస్తాయి. అంటే మనం ఊహించింది ఏది జరగదు, దాదాపు జరగదు. మనం చాలా అనుకుంటాము, అది జరిగేటి మాత్రం వేరే ఉంటాయి. ఆల్రెడీ అయిన చూసి మనకు కూడా ఒక రోడ్డు పడిపోతుందని అంతే. అది యాక్చువల్లీ అది మన రోడ్డు కాదు, అది వాళ్ళ రోడ్డు. అది చూసి మనదాన్ని భ్రమపడతాం. మన రోడ్డు మనం వేసుకోవాల్సింది. మీకేమన్నా ఇలాంటి అవాంతరాలు అంటే అవాంతరాలు అంటే యాక్చువల్గా ఈ సినిమా నేను ఎప్పటి నుంచో కథ నడుస్తా ఉంది. ఈ కథని చేయడానికి అందరూ కొంత ఇంట్రెస్ట్ గా లేరు. సో ఈ లోపల నేను ఇంకా మంచి కథలు నేను చేసుకుని 4-5 తిరిగాను. సో కథలు గొప్పగా ఉన్నాయి, కానీ నువ్వు కొత్త డైరెక్టర్, నీకేం ఎవరి దగ్గర పనిచేసిన ఎక్స్పీరియన్స్ లేదు. సో నువ్వు దీన్ని ఎలా డీల్ చేయగలుగుతావు? సో కామన్ క్వశ్చన్స్ మనమైనా అంతే కదా, ఎవరైనా అడుగుతారు. ఒక ఉద్యోగస్తున్నో, ఒక డ్రైవర్నో పనిలో పెట్టుకున్నప్పుడు నీ ఎక్స్పీరియన్స్ ఏంట్రా అని అడుగుతాం. తప్పులేదు, డబ్బులు పెట్టి వాళ్ళు అంత ఆలోచన చేసినప్పుడు డెఫినెట్ గా ద క్వశ్చన్ విల్ బి రేజ్డ్, ఖచ్చితంగా అడుగుతారు. సో ఇది నా వైఫ్ సపోర్ట్ తోటి మనమే ఓన్ గా చేద్దాం. ఇంకా ఎంటర్టైన్మెంట్ ఇంకోటో ఫస్ట్ మనం బడ్జెట్ లో చేయలేము. మనం అనుకున్న బడ్జెట్ లో అయితే అది కొంచెం చేయలేం. ఇది కొంచెం తక్కువలో లిమిటెడ్ గా ఒక, అంటే ఇది కాన్సెప్ట్ ఓరియంటెడ్, కంటెంట్ బేస్డ్. లక్కీగా మనం అనుకున్న ఆర్టిస్టులు, మనం ఎంచుకున్న ఆర్టిస్టులు మనకి అవకాశం ఇవ్వడం, కథ విని మన డైలాగులు విని వాళ్ళు ఓకే చేయడం. లక్కీగా నాకు మంచి టెక్నికల్ టీం దొరకదు. ఫస్ట్ నా కో డైరెక్టర్ గోపాల్ రెడ్డి అని ఆయన దగ్గరుండి నాకు అన్ని అరేంజ్ చేయడం. సో దిస్ ఆల్ అలా. నారి టైటిల్ January 3rd రిజిస్టర్ చేశాను నేను ఫిల్మ్ ఛాంబర్ లో. అంతకుముందు వేరే టైటిల్స్ అనుకుంటుండే, ఏదో విమెన్ డైరీస్ అని అలా. బట్ నారి అనే టైటిల్ నేను రిజిస్టర్ చేసిన రోజు నుంచి నా పనులు చాలా వేగంగా పడినాయి. సో దట్స్ వాట్ పవర్ ఆఫ్ ద నారి, ఐ బిలీవ్ దట్. సో నా షూట్ కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది, చాలా ఫాస్ట్ గా చేయగలిగాను. పోస్ట్ ప్రొడక్షన్ అంతా కొంచెం ఇంకా ఇబ్బందులు చిన్న ఉంటాయి కదా, దాటినా కూడా నేను బెటర్ గానే ఫాస్ట్ గానే నేను ప్రిపేర్ చేయగలిగాను. ఇంకా పురిటి కష్టాలు అప్పుడు స్టార్ట్ అవుతాయి. మనం అనుకున్నది ఒకటి అవుతుంది, కొంచెం మనం నార్మల్ డెలివరీ అవుతుంది, సిజరియన్ అవుతుంది.
అంటే ఏదన్నా గుచ్చి అడుగుతున్నానని కాదు, బాధకు గురైన సంఘటన, బాగా ఆనందపడ్డ సంఘటన ఈ ట్రావెల్లో సినిమా స్టార్టింగ్ నుంచి? జనరల్గా అంటే నేను నా వైఫ్ ఇద్దరమే కాబట్టి, అంటే మా జర్నీయే కాబట్టి, ఇంకొక బయట వ్యక్తి ప్రమేయం డెసిషన్ మేకింగ్ లేదు కాబట్టి, డామినేషన్ లేదు కాబట్టి, బాధపడినా మేమిద్దరమే బాధపడ్డాం, పరిగెట్టినా మేమిద్దరమే పరిగెట్టాం, కష్టపడినా మేమిద్దరమే కష్టపడ్డాం, సుఖపడ్డా మేమిద్దరమే సుఖపడతాం. సో దానివల్ల అది ఏది కూడా పెద్దగా ఎక్కువ ఆనందం కలిగింది. ఇప్పుడు రేపు ఆనందం ఎప్పుడు కలుగుద్ది? 10 మంది ఆదరిస్తే అందరితో పాటు మాకు ఇంకా ఆనందం పొందు, అది ఇంకా ముందుంది, ఇంకా టైం ఉంది దానికి. కష్టాలైతే చిన్న చిన్న దాటగలిగే కష్టాలే, మామూలే అంతే. భగవంతుడు దాటగలిగే కష్టాలే ఇచ్చాడు, పెద్దగా దాటలేని కష్టాలైతే ఇక్కడ దాకా వచ్చేవాళ్ళం కాదు. చాలా సంతోషం. ఏం లేకుండా సజావుగా ఒక కుటుంబం తీసిన కుటుంబ కథా చిత్రం. ఎగ్జాక్ట్లీ. అంటే ఇంకొకటి అండి, ఒక్క సింగిల్ పోస్టర్ కూడా నా ఫైనల్ షూట్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయే వరకు కూడా, నా సినిమా ఆల్మోస్ట్ ఇంకా నా చేతిలోకి వస్తుంది అన్ని రెడీ అయిపోయే వరకు కూడా నేను బయటకు ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయాలి. నేను ఫస్ట్ రిలీజ్ చేసింది ఆ సీనే, అమ్మాయిది ఫస్ట్. అది రిలీజ్ చేసిన 3 రోజుల్లోనే 2 మిలియన్ వ్యూస్ వచ్చేసినాయి ఆ కంటెంట్. అది ఇప్పుడు ఆల్మోస్ట్ 10 మిలియన్ దగ్గరగా వెళ్తా ఉంది. సో ఈ కంటెంట్ వెళ్ళిన ఉత్సాహం, స్పీడ్ చూసి, సో మేము సరే మా జర్నీ పర్వాలేదు, కరెక్ట్ వేలోనే వెళ్తున్నామేమో అనిపించే, అంటే ఏదో మీరు అన్నట్టు ఏదో మెసేజ్ ఓరియంటెడ్ అలా దీన్ని చూడాల్సిన అవసరం లేదు, అలా భయపడాల్సిన అవసరం లేదు. లక్కీగా ఈ నారి అనే టైటిల్ రివీల్ చేయాలనుకున్నప్పుడు మేము ఫస్ట్ ప్రెస్ వచ్చింది, సరే ఇదైతే ముందు ఎవరో సీన్ కింద రిలీజ్ చేసాం, ఈ సినిమాలోదని ఎవరికి తెలియదు, విపరీతంగా వైరల్ అవుతా ఉంది. తర్వాత ఈ టైటిల్ పోస్టర్ లాంచ్ చేయాల్సిన టైం వచ్చేసింది, ఓకే మేము చేయాల్సిందే అన్నప్పుడు మేము ద రియల్ ఫైటర్ ఎవరు, ఈ టైటిల్ రిలీజ్ చేయాలంటే బెస్ట్ ఆప్షన్ ఎవరి చేతుల మీదుగా రిలీజ్ అయితే ఈ నారి అనే టైటిల్కి ఒక మంచి వాల్యూ పెరుగుతుంది అనే ఒక రియల్ విమెన్, రియల్ నారి ఎవరు అన్నప్పుడు వి చూస్ సీతక్క గారు, మన తెలంగాణ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ సీతక్క గారు. సో నాకు తెలిసిన పరిచయాలతోటి మేడంని అప్రోచ్ అయ్యాం. నిజంగా ఆవిడ మినిస్టరే కానీ పేరుకి, ఆవిడ రోజు పడే కష్టం నేను 2 రోజులు అబ్జర్వ్ చేశాను. ఇట్స్ రియల్లీ వెరీ టఫ్ వారియర్. షీఈ్ అ వెరీ రియల్ వారియర్. నేను చాలా దగ్గరగా చూసాను. ఆమె ఎప్పుడు నిద్రపోతుందో, ఆమె ఎప్పుడు పరిగెడుతుందో, ఎక్కడికి వెళ్తున్నారో, ఏ మీటింగ్స్, ఒక క్షణం కూడా తీరికలేదు వాళ్ళు. నిజంగా అంటే రాజకీయ నాయకులు అంత జీవితాన్ని త్యాగం చేస్తున్నారు, అందులోని ఆవిడ ముఖ్యంగా. మన రాజకీయ నాయకుల మీద చాలా ఏదో ఎలిగేషన్స్ ఇవన్నీ చూస్తాం, కానీ సో ఆమెను చూసినప్పుడు అసలు రెస్పెక్ట్ చాలా పెరిగింది. అంటే ఇంతలా జీవితాన్ని త్యాగం చేసే రాజకీయ నాయకులు మనకు ఉన్నందుకు వీ షుడ్ ఫీల్ ప్రౌడ్. నారిలోని మరో కోణం అది. ఎగ్జాక్ట్లీ. ఆవిడ ఈ సీన్ అది చూశారు, ట్రైలర్ లాంచ్ చేశారు, టీజర్, టైటిల్ గ్లిమ్స్ అని చెప్పి ఆవిడ పోస్టర్, టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఆ సందర్భంగా ఆవిడ 1/2 గంట పైనే మాట్లాడారు ఈ సినిమా గురించి. ప్రతి మహిళ, అంటే ఆవిడ ఒక మాట అన్నారు, సమాజ సృష్టికర్తలు. సో ఈ వర్డ్ నాకు బాగా నచ్చింది, రియల్, అది దట్స్ రియల్ వర్డ్. ప్రతి మగాడు కూడా ఇట్లా తన ఇంట్లో బిడ్డ ఉందంటే వాడు కుటుంబంతో సినిమాకి వచ్చి చూడాలి. అంత బలంగా ఆమె మాట్లాడింది, చెప్పారు. ఆ టైంకి అనుకుని రిలీజ్ డేట్ మేము చేయలేకపోయాం, ఆవిడ డేట్ చెప్పారు. అన్ఫార్చునేట్లీ వర్క్స్ ఫినిష్ అవ్వలేదు, మళ్ళీ పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. సో ఫైనల్లీ విమెన్స్ డే, దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ డేట్ ఫర్ నారి. ఎందుకంటే మంచి సందర్భం ఇంకే ఉంది అని, ఇంకా మధ్యలో పండగ తర్వాత ఒకసారి అనుకున్నాం, కానీ మా ప్రమోషనల్ జర్నీ ఇంకా ఫినిష్ కాకపోవడం వల్ల, సో March 7th అంతా రెడీ టు లాంచ్ ఇన్ థియేటర్స్, డైరెక్ట్ థియేటర్స్.